హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మై మామ్ అండ్ మీ. ఇది ఏం మొక్క అని చూస్తున్నారా? ఇది మా గార్డెన్లో ఉన్న గోరింటాకు చెట్టు అండి. ఆషాఢ మాసం కదండి, గోరింటాకు కోసుకుందాము అని వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. నేనైతే గోరింటాకు పెట్టేసుకున్నానండి. మరి మీరు పెట్టుకోకపోతే పెట్టుకోండి, చాలా మంచిది. సీజన్ మారినప్పుడు వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండడానికి యూజ్ అవుతుందండి. ఈ గోరింటాకు చెట్టులో చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. ఈ గోరింటాకు చెట్టు ఆకులు, పువ్వులు, కాయలు, బెరడు, వేర్లు అన్నింటిలోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయండి. ఇవి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్గా పనిచేస్తాయండి. ఇది యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా కూడా పనిచేస్తుందంటండి. ఇవి శరీరంలో ఏర్పడిన గాయాలు, పుండ్లను కూడా మానుస్తుందంటండి. ఈ గోరింటాకు హెయిర్ గ్రోత్కి, కలర్కి చాలా బాగా యూజ్ అవుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదండి. గోరింటాకు చలవ చేస్తుందండి. ఇన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కను మీరు కూడా వీలైతే నాటుకోండి. ఈ గోరింటాకు మొక్కలను మనం పెద్ద పెద్ద చెట్లలానే కాకుండా గుబురుగా నీట్గా కూడా పెంచుకోవచ్చండి. మనం గార్డెన్లో దారి పక్కన గుబురుగా క్రోటన్స్ మొక్కల్ని వేస్తాం కదండి, వాటి ప్లేస్లో గోరింటాకు మొక్కల్ని వేసుకొని నీట్గా కట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి. ఇవి చూడండి, ఇవి గోరింటాకు మొక్కలేనండి. చూడండి దారి పక్కన ఎంత అందంగా నీట్గా పెంచారో. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తాయండి ఇలా పెంచుకుంటే. నేను దూరం నుంచి చూసి ఏపో మొక్కలు అనుకున్నానండి. దగ్గరికి వెళ్ళి చూస్తే గోరింటాకు. నాకు భలే ఆశ్చర్యంగా అనిపించిందండి. గోరింటాకు పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వీటిని ఇలా పెంచడం వల్ల వీటిలో ఉన్న ఔషధ గుణాలు గాలిలో కలిసి మనకు కూడా మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయండి. ఇది నేను కన్హా శాంతివనంలో తీసిన వీడియో అండి. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా అనిపించిందండి. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.